హలో ఫ్రెండ్, ఇప్పుడు అదే ఉడిపించుకోండి నీళ్ళు పెట్టుకోవడం కదా. ఆ నీళ్ళకి మేము తెల్లగడ్డ బాగా దంచి వేయాలా, కొంచెం కొత్తిమీర ఆకేయాలా, మళ్ళీ చింతపండు కూడా కొంచెం కలిపి వేయాలా. మళ్ళీ ఇంకా సాంబార్ పొడి ఉంటుంది కదండి, అదన్నీ వేసి బాగా కొంచెం ఉప్పు వేసి బాగా చేయలు బాగా పిసకల్లా. మేము ఎంత బాగా పిసుకుతాం అంత బాగా మంచి టేస్ట్ వస్తుంది. అంత అంత చేసి ఎంత ఉడికింటుంది అంతే నీళ్ళు పెట్టుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి. మళ్ళీ మెంత్య జీలకర్ర మిరియాలు మూడును వేయించుకోవాలి. నూనెలో ఏమీ లేకుండా అట్లే డ్రైగా వేయించుకొని గమ్మని వేయించుకోవాలి. వేయించుకొని ఇట్లా వేయించుకొనేసి మళ్ళీ ఇంకా మీరేం చేయాలా, పొడి కొట్టుకోవాలి. ఇట్లా పొడి మేము ఇంతే కదా అని మిక్సీకి వేసుకోలేదు, మీరు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న తక్షణము తిరగబాతికి నూనె వేయండి. నూనె వేసి ఇప్పుడు కొంచెం సాసులు వేయండి. సాసులు వేసేసి మళ్ళీ ఇంకా కరివేపాకు వేయండి, ఒక రెండు కరివేపాకు వేయండి, తెల్లగడ్డ వేయండి. తెల్లగడ్డ కరివేపాకు అన్నీ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. కరివేపాకు తెల్లగడ్డ అన్నీ వేయించి మళ్ళీ కలిపిండే నీళ్ళు ఉంటుంది కదా, దాన్ని ఎత్తి వేసేయాలి. దాన్ని అంత ఎత్తి వేసినాక బాగా తిరిగిబాతు గమ్మని ఉంటుందండి. మళ్ళీ ఇంకా అది ఇప్పుడు వేసిండారు కదా, ఇది వేసినాక మళ్ళీ ఇంకేం చేస్తారు మీరు, బాగా అది మరలకొని రావాల, అంటే బాగా ఉడకల్లా. ఉడికిందంతా అయినాక మీరు పొడి కొట్టుకుంటారు కదా, ఆ పొడి కూడా దాంట్లో వేసేయండి. వేసేసి ఒక 5 నిమిషాలు మూసేయండి. దానికి టేస్ట్ కావాలి, చాలా టేస్ట్ బాగుంటుంది అంటే కొంచెం చక్కెర వేయాలి. ఒక స్పూన్ అంతా, ఒక స్పూన్ చక్కెర అంతా వేసేసి మీరు ఒక మరలుకుంటే చాలు, అంటే కొంచెం ఉడుకుడుకుగా వస్తే చాలండి, చాలా బాగుంటుంది. ఆ గింజలు చేసుకుంటాం కదా పల్లీం, ఆ పల్లీంకు దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మంచి చలికాలానికి ఇప్పుడు ఒళ్ళే టేస్ట్ అండి. ఇప్పుడు చలికాలం కదా, ఇట్లా అన్నీ చేసుకొని తింటే హెల్తీ ఫుడ్ కూడా